నెల్లూరు జిల్లా మాజీ తెలుగు యువత కార్యదర్శి కావలి రూరల్ మండలం మాజీ తెలుగు యువత అధ్యక్షులు పులి శివకోటయ్య ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శివకోటయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వివిధ స్థాయిలో సేవలు చేశానని, అన్నగారి పాలనలో తెలుగుదేశం పార్టీ లేని టైంలో అండగా నిలబడి పార్టీని నిలబెట్టానని, దుర్మార్గుడు నాన్ లోకల్ అయిన కావ్య కృష్ణారెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏనాడు సేవలు చేయని కృష్ణారెడ్డికి ఇన్ఛార్జి పదవి ఎలా ఇస్తారని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వారికి ఇన్ఛార్జి పదవి ఇచ్చారని, అటువంటి అక్రమార్కుడు కావ్య కృష్ణారెడ్డికి అయిన దగ్గర పనిచేసేందుకు సిద్ధంగా లేనందునే కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని తెలిపారు. పేరు పులి శివకోటయ్య, మాది అన్నగారిపాలెం గ్రామం. నేను గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్నటి వరకు పనిచేశాను. అన్నగారిపాలెంలో తెలుగుదేశమే లేదు. ఆ రోజు కాంగ్రెస్, తెలుగుదేశంలో కాంగ్రెస్ 1%, 2% మాత్రమే తెలుగుదేశం. మొట్టమొదటిసారిగా తెలుగుదేశానికి లోని తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఒక చించెట్టి కట్టేసి కొట్టారు, చిత్తకబాదారు. అయినా ఏజెంట్కి పోవడానికి లేదు అని, అయినా ఏజెంట్కి పోయారు, కష్టాలు భరించా 2%, 3% నుంచి 45%కి తీసుకొచ్చారు. ఇన్ఛార్జ్ చేసే రోజు చంద్రబాబు గారితో మాట్లాడారు, మీ వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, కావాలో మీరు కరెక్ట్ పర్సన్ పెట్టండి అని. అయినా ఆ రోజు సుబ్బానాయుడు గారిని తాత్కాలికంగా చేశారు. అదే కావ్య కృష్ణారెడ్డి 12 లక్షల రూపాయలు కంకరుకుంటే 39,000 డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తెల్లవారుజామున నైట్ తెల్లారికి ఉందనే గుమస్తాలు వచ్చేవాళ్ళు, చిత్రహింసలు, చెక్కులు తీసుకున్నారు. ఓకే, రైట్, బిజినెస్సే. కావాలో కనిపించి బండి పోతుంటే బండి తాళం పెట్టుకునేవాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఎట్టేస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు హింసించి చేసిన వ్యక్తికి, నాన్ లోకల్ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీలో ఉండి ఓటేయాలా? ఎందుకు వేయాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 30 ఏళ్ళు ఉన్న ఇటువంటి నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఈరోజు సర్వే చేయమనండి, డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులకు ఇచ్చేస్తే టికెట్ ఇచ్చేస్తారు. అంటే వీళ్ళంతా సేవలు చేయాలి. నాన్ లోకల్ 2,40,000లో 1,20,000 కావాలి టౌన్, 1,20,000 రూరల్. నాన్ లోకల్ వ్యక్తి నువ్వు టికెట్ అట్టిస్తారు. సమన్వయ కమిటీ సంప్రదింపులు జరిపించేవాడు. కేవలం కావ్య కృష్ణారెడ్డి నా ఫ్యామిలీని పెట్టిన టెన్షన్కి, ఆ రోజు నేను పడ్డ చిత్రహింసలకి అతని అభ్యర్థం ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజుతోనే నేను తెలుగుదేశం పార్టీ వేడాలని కోరుకుంటూ ధన్యవాదాలు.